వెనకాల కనబడుతున్నటువంటి ఈ వ్యక్తిని ఒక్కసారి చూడుని. ఈ కార్ రేసుకు సంబంధించిన కేసు మళ్ళా ఇవాళ విచారణ నడుస్తుంది. దానికి సంబంధించి చార్జ్ షీట్ లో క్లియర్ గా మెన్షన్ చేసిర్రు, కేటీ రామారావే ప్రధాన సూత్రధారు పాత్రధారు అని చెప్పేసి. ఎంత దుర్మార్గమైన పాలన చేసిర్రో ఇవన్నీ కేసులు చూస్తుంటే అర్థమవుతుంది. సో నిప్పులేంది పొగరాలన్నట్టు చాలా అధ్వానమైన పరిపాలన అయితే కొనసాగించి చూడొచ్చు. ఆర్థిక న్యాయశాఖల ఆమోదం, కేబినెట్ అప్రూవల్ లేకుండానే ఏకపక్ష నిర్ణయం. ఆయనకాయన ఇది ఒక రాచరిక పరిపాలన. మా నాయన ఒక రాజు, నేను ఒక యువరాజు అనుకున్నాడు కేటీఆర్. అఖిలపక్షం భేటీ లేదు, ఆర్థిక శాఖ నిర్ణయాలు లెక్కలకు తీసుకోవడం లేదు, న్యాయశాఖల ఆమోదం లేదు, కేబినెట్ అప్రూవల్ అసలే లేదు. ఇక వీళ్ళ దాంట్లో కేబినెట్ మంత్రులు అంటే కీలుబొమ్మలే కదా. కేబినెట్ నిర్ణయాలు ఏముంటాయి? సారు ఫామ్ హౌస్ లో ఒకటి డిసైడ్ చేస్తాడు, కేబినెట్ భేటీ పెట్టాక చాలా సంవత్సరాల కోట్ల రూపాయల బిల్లులు సెక్రటరీ వాళ్ళు వేసుకుంటారు. జర్సేపు ముచ్చట్లు పెట్టుకొని తెలంగాణ స్లాంగ్ లో నా డైలాగ్ చెప్పుకొని సినిమా డైలాగ్ బయటకు వచ్చి మాట్లాడేది కూడా మళ్ళీ అదే ఒక్కరిద్దరే మాట్లాడేటోళ్ళు. ఆ సంబంధిత శాఖ మంత్రి మాట్లాడిన దాఖలాలు కూడా ఉండకపోవాలి దాంట్లో. సో వాళ్ళు కేబినెట్ భేటీ అనేది అంత అధ్వానంగా జరిగేది. దీనివల్ల ప్రభుత్వంపై సుమారు 600 కోట్ల ఆర్థిక భారం పడ్డదట. ఆయన నమ్మక ద్రోహం వల్ల హెచ్ఎండిఏకు 75 కోట్లు. సో హెచ్ఎండిఏకి ఎంత నష్టం జరిగింది? 75 కోట్లు. దానికి ప్రతిఫలంగా బీఆర్ఎస్ పార్టీ ఎంత సంపాదించింది ఎరికైనా? ఇగో 44 కోట్ల రూపాయల భారీ విరాళాలు వచ్చినాయి. ఫండ్స్ ఎట్లా వచ్చినాయి మీకు? స్పాన్సర్షిప్ ఎట్లా వచ్చింది? అసలు వీళ్ళకి ఏం లాభం జరగకపోతే ఏ కార్పొరేట్ కంపెనీ అయినా వాళ్ళకు ఒక ఆటాన రూపాయి లాభం జరుగుతుందంటేనే ఒక ఆటన ఖర్చు పెడతారు, అంతకంటే ఎక్కువ ఖర్చు పెడతారు. వాడు చేసేదే కార్పొరేట్ బిజినెస్, వాడు బిజినెస్ మ్యాన్లే. అక్కడ బీఆర్ఎస్ పెట్టి పోయింది ఏముంది? పార్టీకి విరాళాలు వస్తాయి, ప్రభుత్వ కార్యక్రమం పేరుతో ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పేసి ప్రభుత్వం తరఫున నిర్వహిస్తాం, పైసలు అలకెళ్ళిస్తాం. ఈయన కేటీఆర్ జోలకెళ్ళి కేసీఆర్ జోలకెళ్ళి అయితే పైసలు తీయారు కదా. ఈ కార్ రేసుకు సంబంధించి కూడా దాదాపు 600 కోట్ల భారం పడ్డది, 75 కోట్ల నష్టం. ప్రతిఫలంగా బీఆర్ఎస్ పార్టీకి 44 కోట్ల రూపాయల విరాళాలు. ఇది క్విడ్ ప్రోకోనే అని 77 పేజీల ఛార్జ్ షీట్ లో కేటీఆర్ సహా 5గురిపై ఏసీబీ అభియోగాలు, పక్కా ఆధారాలు, సాక్షులుగా 14 మంది. నేడు నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణ. ఇక్కడ మనకు ఒక సమస్య వచ్చి పడుతుంది. ఈ రాజకీయాలు ఎట్లుంటారంటే కేటీఆరే తప్పు చేసినని తెలిసిన, కేటీఆరే అవినీతి పరవడం తెలిసిన, ఆధారాలు అన్ని ఉన్నా కూడా ఇక జైలు వేయాలంటే సిచ్యువేషన్ కొంచెం చూస్తారు. వీళ్ళు ఎవరు కూడా అంటే లోపలికి పంపించాలంటే ధైర్యం సరిపోతలేదు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే పొలిటికల్ ఈ ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి. ఈ జనాలు కూడా ఎట్లా మోపోయారంటే నిజంగానే తప్పు చేసిన వాడు అయినా సరే జైలు పోయేస్తే వాడు హీరో, జైలు వేసిన వాడు హీరో. ఇక కావాలని కక్ష కట్టి లోపడేసిరని చెప్పుకోవడానికి ఈయన ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నాడు. ఈయన ఇంటి ముందట కార్యకర్తలు కావాలి కూడా మాట పెట్టుకున్నాడు అప్పట్లో ఏడాది కింద. ఇక అరెస్ట్ చేస్తారు మా కేటీఆర్, రండి దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, మమ్మల్ని జైలు వేసుకోవాలని బావమ్మర్లు ఒకటే మొత్తుకురు మొన్నదాకా. అయినా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ డ్రామాలు ఏంటంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తే కొత్త రాష్ట్రంలో బగ్గు అనిపిద్దాం, శాంతి భద్రతకు విఘాతాలు కల్పిద్దాం, జర సెంటిమెంట్ రాజేద్దాం మళ్ళీ. ఎందుకంటే వాళ్ళకి సెంటిమెంట్ మిస్ అయింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసినప్పుడే బుగ్గిపాలు అయిపోయింది. మళ్ళీ ఏదో కొత్త సెంటిమెంట్ రాజేసి ఏదన్నా లబ్ధి పొందామని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేశారు. సో అట్లాంటి అవకాశం రాలేదు. అట్లా అరెస్ట్ చేస్తే ఏమవుతుందో అని చెప్పేసి వీళ్ళు అరెస్ట్ చేస్తలేరు. కానీ దొంగలైతే దొంగలే. మరి ఈ విషయం మీద ఏం ఆలోచన చేయకుండా రాజకీయాలకు తెరువు పోకుండా ఎప్పుడు వీళ్ళని లోపడేస్తే అయ్యో అనేటోళ్ళు ఎవరు లేరు. అప్పుడు వాస్తవానికి అయితే ఈ సిచ్యువేషన్ లా తీసుకుపోయి లోపల పడేస్తేనే ఉత్తమం. నాకు తెలిసి స్టార్టింగ్ లో పడేసి తీసి బయట వేసినా ఒడిసేపు ఎన్నికల దగ్గర వస్తున్నాయి, వీళ్ళని ఇంకా కాపాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఏమవుతుందో మరి. ప్రధాన కుట్రదారు కేటీఆర్ అని చెప్పేసి అయితే ఛార్జ్ షీట్లు అయితే క్లియర్ గా మెన్షన్